ప్రధాని మోడీ సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరూ స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రకటన చేయకపోవడం రాష్ట్ర ప్రజలను వంచన చేయటమేనని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. విశాఖలోని జగదంబ కూడలి వద్ద వామపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కార్పొరేటర్ బి గంగారావు మీడియాతో మాట్లాడుతూ, మోడీ ఏపీ ప్రజలను వరుసగా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత లేకుండా చోద్యం చూస్తోందన్నారు. మోసపూరిత మోడీ పర్యటన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. విశాఖ నగరంలో సభ పెట్టి విశాఖ స్టీల్ పరిరక్షణ గురించి నోరు మెదపని ముగ్గురు నేతలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనం కోసం నోరు మెదపని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు. ఇటీవల ఎన్నిక మేనిఫెస్టోలో టీడీపీ, బీజేపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని చెప్పి ఇప్పుడు మోడీ ముందు మాట్లాడలేకపోవడం దారుణమన్నారు. విశాఖపట్నంలో ఎంతో ఆర్భాటంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మోడీ సభ ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖపట్నానికి తీవ్రంగా ద్రోహం చేసేదని వామపక్ష పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఎదురు చూశారు. ఈ సభలోనైనా కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ప్రధానమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ ప్రకటన చేపిస్తుందని ఎదురు చూశారు. కానీ ఎటువంటి ప్రకటన చేయకపోగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాశనం చేసేటటువంటి ఎత్తుగడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఎంచుకుందని మాకు అర్థమవుతూ ఉన్నది. ఆ సభలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా నిస్సిగ్గుగా ఆర్సిఎల్ మెట్టల్కి ముడి ఇనుప గనుల్ని సరఫరాకి అవసరమైనటువంటి అన్ని అనుమతులు ఇవ్వాలని, అటవీ ప్రాంతం కింద ఆ భాగం నుంచి దాదాపు 500 కిలోమీటర్లు పడే పైప్ లైన్ కూడా వేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా నేను అడుగుతూ ఉన్నాను. 6 నెలల క్రితం మీ ప్రభుత్వం చెప్పింది ఏమిటి? మేము కానీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాము, దాని సొంత గనులు కేటాయిస్తాం, దాన్ని అమ్మనీయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, సెయిల్లో విలీనం చేస్తాం, 18,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అని నిధులు ఇస్తాం, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ మాయమాటలను తేలిపోయింది. అంటే బీజేపీ తోటి తెలుగుదేశం, జనసేన కుమ్మక్కై ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించరు, సెయిల్లో కలపరు. దీనికి ఒకవేళ అస్తుబిస్తు నిధులు ఇచ్చినప్పటికీ సరే ప్రైవేటు వాళ్ళతో ముడిపెట్టి దాన్ని ప్రైవేటు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ముఖ్యంగా ఆర్సిఎల్ మెట్టల్కి దాన్ని తెగనమ్మాలనేటువంటి కుట్ర ఇందులో ఉన్నట్లు నిన్న మోడీ సభతో మాకు పూర్తిగా తెలిసిపోయిందనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయటం తప్ప మరొకటి ఏం కాదు. రెండోది, కొత్త ప్రమాదం వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో పడి దానికి వ్యతిరేకంగా 425 రోజుల నుంచి పోట్లాడుతూ ఉంటే ఆ సమస్య పరిష్కారం బాగా ఇప్పుడు నరేంద్ర మోడీని విశాఖపట్నం తీసుకొచ్చి హిందుస్థాన్ జింక్ని కూడా, హిందుస్థాన్ షిప్ యార్డ్ని కూడా అమ్మేయడానికి దుర్మార్గంగా ప్రకటన చేపించారు. ఆధునీకరణ పేరు మీద హిందుస్థాన్ జింకుని కూడా, హిందుస్థాన్ షిప్ యార్డ్ని కూడా అదానీకి కట్టబెట్టాలనేటువంటిది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఆ ఒప్పందాన్ని విశాఖ వేదికగా నరేంద్ర మోడీ గారు ప్రకటన చేశారు. ఇది ధర్మమా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము అడుగుతూ ఉన్నాను. అలాగే మీరు రైల్వే జోన్ గురించి సంకలు గుద్దుకుంటున్నారు. అరే మీరు ఏం చేశారు రైల్వే జోన్ గురించి నేను అడుగుతున్నాను. 10 ఏళ్ల క్రితం చట్టంలో పేర్కొన్నారు, విభజన చట్టంలో 6 నెలల్లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది. ఇప్పటి వరకు ముప్పు చెప్పులు తిప్పారు, ఇప్పుడు తీసుకొచ్చి ప్రకటన చేయించామని గొప్పగా చెప్తూ ఉన్నారు. అది తలలేదు, దానికి మొండమే. ఎక్కడైనా ఈ మధ్యకాలంలో దేశంలో రైల్వే జోన్లు ఏర్పడితే ఉన్నటువంటి రైల్వే డివిజన్ రద్దు చేసి ఎక్కడైనా ఏర్పాటు చేశారా? ఈ వాల్టైర్ డివిజన్ తీసుకెళ్ళి రాయగఢలో కలిపేసి ఏ ఆదాయం లేనటువంటి, నష్టాలు వచ్చేటటువంటి రైల్వే జోన్ని విశాఖ రైల్వే జోన్గా ప్రకటించటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని దెబ్బతీయటం తప్ప మరొకటేం కాదు. చంద్రబాబు నాయుడు గారు మాటలతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచుతూ ఉన్నారు, విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తున్నారని మేము చెప్తూ ఉన్నాం.